హాయ్ మయ్య, నేను నైట్ అయితే ఇక్కడ మేము స్టే చేయడం అయితే జరిగింది. సో ఇట్స్ మార్నింగ్ 5 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయాం. ఓకే, నెక్స్ట్ ఇంకా చెన్నై. మంచు మాత్రం చాలా గట్టిగా ఉంది మయ్య, చాలా అంటే చాలా. సో కూల్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నానంటే ఈ రైడ్లోనా చల్లదనం బాగుంది. ఇప్పుడు మందకి అతని టైర్ పంచర్ అయింది, ఇప్పుడు నా టైర్ పంచర్ అయింది. సగం దూరం వస్తే సగం దూరం కాదు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు వచ్చి మీ డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ కేవలం 6 కిలోమీటర్లే. వర్షం వల్ల ఏంటంటే మరీ దరిద్రంగా తయారైంది. ఇప్పుడు నా టైర్ పంచర్ చూడండి. ఇప్పుడు దీన్ని బొప్పటింది, బొమ్మ పూర్తి చేసాము. ఇప్పుడు అతను చెప్తాస్తున్నాను ఇక్కడ ముళ్ళలో ఉన్నామని. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకొని మరి వెళ్ళాలి. ఓకే, ఇప్పటికైతేమో టైం పనిచేస్తుంది. మాతో పాటు కండక్టర్ ఇద్దరు వస్తున్నారు కదా, మొదలు వదిలేసి వెళ్ళాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనమాట. మాకు అడిగాను గైడ్స్ ఏంటంటే వాళ్ళు కూడా చేయమనేసారు. సో నాకు రోజు కిట్తో ట్రై చేస్తాను. ఒక లేకపోతే మాత్రం వెళ్ళి వెళ్ళిపోతాం, లేకపోతే మళ్ళీ చూడాలి. వదిలేసి వెళ్ళాం, కలిసి వచ్చి కాబట్టి కలిసి వెళ్ళాం. సో అది చూడాలి మళ్ళీ. సో చెన్నై అయితే 79 కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నాం అన్నట్టు. ఇది చూసారా ఇది కనిపించట్లేదు కదా, నేను చెప్తాను. చెన్నై కేవలం 78 కిలోమీటర్లు మాత్రమే. బాగుంది రిఫ్లెక్షన్. ఇలాంటివి ఎప్పుడో కానీ కనిపించమ్మా ఈ ప్రకృతి అందాలు. నిజంగా చెప్తున్నాను, ఈ చిన్నదైనా సరే కరెక్ట్గా చూస్తే ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ అది మాటల్లో చెప్పలేమాట. మొత్తం మంచు. ఆ మంచుకి ఈ రోడ్లు కూడా చూడండి ఎలా ఉందో. అంతేదో పెద్ద వర్షం పడినట్టు అనిపిస్తుంది, కానీ ఇదైతే మంచు వల్ల ఈ తడి అనేది ఆడిపోయినది రోడ్డు మీద. ముందు చూశారు కదా, మొత్తం మంచు మాట. అదిగోండి. సో ఈ మంచులో సాహసయాత్ర చేయబోతున్నాం. కిషన్ బొడ్డేపల్లి విత్ అలా బుల్లోడు కూడాను ఆడిని చూపిస్తున్నాడు. నేను చిచ్చి ఆంధ్రప్రదేశ్ బార్డర్ క్రాస్ అయిపోయామామోయ్. సో ఫైనల్లీ మనం ఆంధ్రప్రదేశ్ బార్డర్ క్రాస్ అయిపోయాం. మనం ఇప్పుడైతే తమిళనాడులోకి క్రాస్ అయిపోయామయ్యా. 6 days to 7 days నేను కంప్లీట్ చేస్తాను కన్యాకుమారి రైడ్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ చెన్నవేల దారిలో అయితే నాకు ఇది కనిపించింది మాయ. యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే సేమ్ రాజుల కాలం కోటలాగా ఉంది. అదే అనుకుంటా, కోట అనుకుంటాను. అంతా నాకు ఎలాగ అనిపించింది అయితే సైకిల్ ఆపి ఒక 5 నిమిషాలు చూస్తూ ఉంటాను అనిపించింది. అంత బాగా నచ్చింది నాకు. సూపర్, మనసు అయితే లాగింది చూద్దాం అనేసి. చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి వెళ్ళే దారిలో అన్న తమిళనాడు ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం క్రాస్ అయిపోయాం. దీని పేరు హైటెక్ సంథింగ్ ఏదో టోల్ ప్లాజా. ఇదైతే తమిళనాడుకి వచ్చేటప్పుడు ఫస్ట్ టోల్ ప్లాజా. ఓకే, సో హాయ్ అండి. మనం ఇప్పుడైతే చెన్నైకి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. నెల్లూరుకి అయితే యూటర్న్ పట్టుకొని మళ్ళీ 156 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. ఎదుగోండి కనిపించే లాస్ట్కి అయితే మనం చెన్నైతో చేరుకున్నాము. ఇది చెన్నై ఫ్లైఓవర్ మీద మాట. సో అది
టైం 6:30 ఎంత అవుతుంది. మనైతే చెన్నై అయితే చేరుకున్నాం. ఇప్పుడు బీచ్ రోడ్కి వెళ్ళి బీచ్ రోడ్ వెళ్తుంటే స్టే అయితే చూసుకోవాలి. సో వచ్చి అయితే తెలియదు సెంటర్ వెళ్తాము. సో హెచ్కత్ మనం వచ్చాము. సో వాళ్ళైతే స్టే అయితే ఇవ్వలేదు. రిక్వెస్ట్ చేసాం బట్ స్టే అయితే ఇవ్వలేదు. సో ఫాదర్ అయితే లేరట. సో బ్యాడ్ లక్. సిటీ బాగుంది కానీ ఎక్కడ అర్థం కావట్లేదు. సో మనకైతే స్టే అయితే ఎక్కడ ప్లాన్ చేసాం. ఇదిగోండి రోడ్డు స్టే. ఎవడొస్తాడో ఎవడు ఏంటంటాడో తెలియదు. సో ఏంటంటే చర్చ్ నుండి టెంపుల్ వరకు అన్నీ అడిగాం. అందరు కూడా నైట్ 12 అవుతుంది. మా సైకిల్లో వేడ్చలు అద్దట్లేదు అసలు. ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో అది ఒక 2 కిలోమీటర్స్